కిడ్స్ జీఈసీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారు కోయి సుబ్బారావు గారికి, సెక్రటరీ కోయి శేఖర్ గారికి, ఈరోజు మనకి ఇక్కడ లేరు మన డైరెక్టర్ జి సాంబశివరావు, నేమ్లీ జిఎస్ఆర్ అంటారు గుంటూరులో, ఆయన కాలేజీ డైరెక్టర్ సార్ అర్జెంట్ పని మీద రాలేదు. తర్వాత సిఎస్సి అండ్ ఎలైడ్ బ్రాంచెస్ హెచ్ఓడి డాక్టర్ బుల్లిబాబు గారికి, నెక్స్ట్ ఈసీ హెచ్ఓడి డాక్టర్ కమరుద్దీన్ గారికి, అండ్ మై డియర్ ఫ్యాకల్టీ అందరికన్నా ఈ కాలేజీలో జాయిన్ అయిన పిల్లలకి, ఇక్కడ మా మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్కి అందరికీ గుడ్ మార్నింగ్. సో చాలామంది పేరెంట్స్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కాబట్టి నేను జస్ట్ తెలుగులో మాట్లాడుతున్నాను. నెక్స్ట్, ఈ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీలో మొత్తం 3 కోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డిప్లొమో అంటే పాలిటెక్నిక్, తర్వాత బీటెక్, తర్వాత ఎంసీఏ అండ్ ఎంటెక్. డిప్లొమోలో 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి, సిఎస్సి అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్. బీటెక్లో 4 స్పెషలైజేషన్స్, జనరల్ సిఎస్సి, సిఎస్సి డేటా సైన్స్ అండ్ సిఎస్సి ఏఎంఎల్ అండ్ ఈసీఈ, అండ్ ఎంసీఏ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంసీఏ అండ్ ఎంటెక్ కంప్యూటర్స్, ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. తర్వాత ఈరోజు స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడికి వచ్చారు అంటే మీరు చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి వస్తున్నారు, అంటే ఇప్పటివరకు చిన్నపిల్లలు, ఇక్కడ నుంచి మీరు అడల్ట్హుడ్కి వస్తున్నారు. సో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది ఒక్కసారి డిసైడ్ చేసుకొని వచ్చి ఉంటారు. సో ఈ 4 years తర్వాత జాబ్ చేయాలా, లేక ఏదన్నా బిజినెస్ చేయాలా, లేకపోతే ఏదన్నా సైంటిస్ట్ అవ్వాలా. సో ఈ ఏదో ఒక గోల్తో మీరు ఇక్కడ జాయిన్ అయి ఉంటారు. ఇప్పుడు మీరు మీ గోల్ని రీచ్ అవ్వాలి అంటే, మీరు హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీరు మీ రీచ్ని గోల్ అవ్వాలి. ఈ రీచ్ని గోల్ అవ్వాలి అంటే ఒక 5 పారామీటర్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ది ఏంటంటే పాజిటివ్ ఫీలింగ్. మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజీ మీద మీకు ఫస్ట్ పాజిటివ్ ఫీలింగ్ ఉండాలి. మీకు వచ్చే ఫ్యాకల్టీ మీద కానీ, అంతకన్నా ముందు మీ పేరెంట్స్ మీద కానీ, ఫస్ట్ మీరు ఎవరు చెప్పినా మీ వెల్విషన్ కోసం చెబుతారు కాబట్టి ఆ పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉండాలి. ఆ తర్వాత ఎంగేజ్డ్ విత్ సంథింగ్, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. మీ టయాన్ని వేస్ట్ చేసుకుంటాలి దేనికోసం, ఏదన్నా పని చేయటం కోసం. మీరు ఇక్కడ దేనికోసం జాయిన్ అయ్యారంటే స్టడీ కోసం. సో మీరు టైం వేస్ట్ చేయండి, బట్ ఫర్ స్టడీ, చదువు కోసమే టైం వేస్ట్ చేయండి. అంటే ఎంగేజ్ విత్ సంథింగ్. నెక్స్ట్, రిలేషన్షిప్ విత్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్, అందరితో మంచి రిలేషన్స్తో ఉండాలి. తర్వాత మీనింగ్ అంటే అర్థం, మీరు ఏ పని చేసినా దానికి మీనింగ్ ఏంటి, ఈ పని చేస్తున్నామంటే దీనికి రీజన్ ఏంటి అనేది ఒక మీనింగ్ ఉండాలి. అండ్ లాస్ట్ వన్, అకాంప్లిష్మెంట్ అండ్ అచీవ్మెంట్, మీరు ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నారో దానికోసం వర్క్ చేయాలి. ఈ 5 పారామీటర్స్ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే, స్టూడెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ 5 పారామీటర్స్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే యూ విల్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. అంటే మీ జీవితంలో సంతోషంగా ఉంటారు, అంటే మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. ఓకే. నెక్స్ట్, ఈ గుంటూరు ఇంజనీరింగ్ కాలేజీ మీరు అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు, అంటే నా దగ్గరికి పేరెంట్స్ వచ్చినప్పుడు ఇంటరాక్షన్లో మీరు చూస్తూ ఉంటారు, కాలేజీ పేరు కింద అఫిలియేటెడ్ బై జేఎన్టీయూ చిన్న లెటర్స్ ఉంటుంది. తర్వాత అక్రిడేటెడ్ బై ఎన్బిఏ, న్యాక్. కాలేజీ పేరు కన్నా ఈ న్యాక్, ఎన్బిఏ ఎక్కువ సైజుతో లెటర్ ప్రింట్ చేస్తున్నారు. సో మనం ఈ కాలేజీ అంటే కిడ్స్ మేనేజ్మెంటు, మీరు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు 80 to 90% ఇది కిడ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు, ఈ కాలేజీ బాగుంటుంది అని జాయిన్ అయిన వాళ్ళే. ఎందుకంటే నా దగ్గరకు వచ్చినప్పుడు పేరెంట్స్తో ఇంటరాక్ట్ అయినా, స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది కిడ్స్ వాళ్ళు తీసుకున్నారు, సో బాగుంటుంది మేనేజ్మెంటు అనే ఉద్దేశంతో జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారు. సో సరే, వాళ్ళు పేరెంట్స్ తెలియక అడిగింది ఏంటంటే, సార్ మీకు ఎన్బిఏ, న్యాక్ లేదేంటండి, అటానమస్ కాలేదేంటండి, ఈ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ 3 questions. సో ఒక ఇన్స్టిట్యూట్కి ఎన్బిఏ ఆర్ న్యాక్ రావాలి అంటే
దానికి హిస్టరీ ఉండాలి. హిస్టరీ అంటే గత, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఏ రావాలంటే 3 ఇయర్స్, లాస్ట్ 3 ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము 2024లో ఎన్బిఏకి వెళ్ళాలంటే 21 నుంచి 24 వరకు దాని హిస్టరీ ఏంటి? హిస్టరీ అంటే ఇక్కడ ఎంతమంది అడ్మిషన్ అయ్యారు స్టూడెంట్స్, తర్వాత ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, ఎంతమంది బయటకు డిగ్రీ తీసుకొని వెళ్ళారు, తర్వాత ఎంత పర్సంటేజ్ ప్లేస్మెంట్స్ వచ్చాయి, తర్వాత ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇవన్నీ చూసి లాస్ట్ 3 ఇయర్స్ దీన్ని వెయిట్ చేసుకొని ఇస్తారు. అంటే ఈ కాలేజీ వాళ్ళు అంటే కిడ్స్ మేనేజ్మెంట్ వచ్చిన వెంటనే ఎన్బిఏ న్యాక్కి వెళ్ళటానికి వీళ్ళు తీసుకోకముందు అంటే 3 ఇయర్స్ క్రితము వీళ్ళు 21లో తీసుకున్నారంటే 2018 నుంచి దానికి హిస్టరీ లేదు. హిస్టరీ అంటే అడ్మిషన్స్ లేవు. ఎన్బిఏకి వెళ్ళాలంటే అడ్మిషన్స్ అబౌవ్ 60% ఉండాలి, ఇక్కడ బిలో 50% ఉంది వీళ్ళు తీసుకున్న టైంలో. ప్లేస్మెంట్స్కి వెళ్ళాలంటే అబౌవ్ 40% ఉండాలి, ఇక్కడ ఆల్మోస్ట్ 0% ప్లేస్మెంట్స్. తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీ 20%, 18% ఇక్కడ డిగ్రీ తీసుకొని వెళ్ళిన వాళ్ళు. అంటే వీళ్ళు తీసుకున్న టయానికి, అంటే ఈ మేనేజ్మెంట్ తీసుకున్న టయానికి, అంటే వీళ్ళు ఇమీడియట్గా ఎన్బిఏ న్యాక్ అంటే మీకు ఎన్బిఏ న్యాక్ ఎందుకు లేదండి, అటానమస్ ఎందుకు లేదండి అని చాలామంది అడిగారు కాబట్టి దీని గురించి చెబుతున్నాను. సో ఇప్పుడు తీసుకున్నది 3 ఇయర్స్ అయింది. ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ 100%. పాస్ పర్సంటేజ్ 20 బిలో ఉన్నది కాస్త 78, 84, 83 లాస్ట్ 3 ఇయర్స్ పాస్ పర్సంటేజ్. నెక్స్ట్ అడ్మిషన్స్ మీకు చెప్పవలసిన లేదు, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 100% అడ్మిషన్స్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ కాలేజీకి ఎన్బిఏకి న్యాక్కి వెళ్ళటానికి ఎలిజిబిలిటీ వచ్చింది. అందుకనే మాకు ఎన్బిఏ న్యాక్ లేదు, అంతేగాని ఈ కాలేజీ ఎన్బిఏ న్యాక్ లేదనేది మీరు క్వశ్చన్ మార్కే వద్దు, అది రీజను. తర్వాత లాస్ట్ అటానమస్. సో మొన్న 2-3 పేరెంట్స్ వచ్చి వాళ్ళకి తెలియదు పాపం యాక్చువల్గా అటానమస్ అంటే ఏంటనేది, ఆ పిల్లలకు కూడా తెలియదు. సార్ మీది అటానమస్ కాదంట కదా. పేరెంట్ అడిగిన క్వశ్చన్ అటానమస్ అంటే ఏంటండి అని అడిగాను. ఏమో తెలియదు సార్, మా అబ్బాయి అటానమస్ కాలేజీ కాదని చెబుతున్నాడండి, వాడు అటానమస్గా అయితే బాగుంటుంది అంటున్నాడండి అన్నాడు. ఆ పిల్లోడిని అడిగాను ఏంటి అటానమస్ అంటే, ఏమీ లేదు, వాళ్ళే సెల్ఫ్ సెంటర్ ఉంటుందంట, ఆ కాలేజీలోనే ఎగ్జామ్స్ రాయొచ్చంట, వాళ్ళే సిలబస్ డిజైన్ చేస్తారంట, వాళ్ళే క్వశ్చన్ పేపర్ ఇస్తారంట, వాళ్ళే కరెక్షన్ చేస్తారంట, అందరినీ పాస్ చేస్తారంట. సో ఇది ఒక ఒపీనియన్ ఉంది పిల్లల్లో. అది కాదు, అటానమస్ అంటే ఇట్ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ రికగ్నిషన్. అది మాకు నెక్స్ట్ ఇయర్కి వస్తుంది గ్యారెంటీగా. కానీ మీరు కొన్ని కాలేజీల్లో అటానమస్ ఈజీగా డిగ్రీలు ఇస్తున్నామని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు, అది రాంగు. ఆ విధంగా ఒకవేళ డిగ్రీ వచ్చినా ఆ డిగ్రీ మీకు దేనికి పనికిరాదు. సబ్జెక్ట్ లేకుండా డిగ్రీ వచ్చినా మీకు ఉపయోగం లేదు. కాబట్టి ఈ అటానమస్ అంటే ఈజీగా డిగ్రీ వస్తుంది అనే దాని నుంచి మైండ్లోంచి తీసేసేయండి. ఓకే, అటానమస్ అయినా ఎక్కడైనా సరే మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే, సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే, పాస్ అవ్వాల్సిందే. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ అటెండెన్స్. ఇప్పుడు మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండాలి? సో మినిమం జేఎన్టీయూ యూనివర్సిటీ అఫిలియేటెడ్, ఆల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ యూనివర్సిటీ. సో మీరు ఎగ్జామ్స్ రాయాలి అంటే మినిమం 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి జాయిన్ అయిన దగ్గర నుంచి. ఓకే, సో మీ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చైర్మన్ గారు, సెక్రటరీ గారు, మేమంతా ఈ ప్రిన్సిపాల్ వీళ్ళంతా అందరినీ మేము చూడలేము. సో ప్రతి క్లాస్కి ఒక క్లాస్ ఇన్ఛార్జ్ ఉంటాడు. సో మీ స్టూడెంట్, మీ అబ్బాయి లేదా అమ్మాయి ఆబ్సెంట్ అయితే ఆ రోజు ఇమీడియట్గా మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, సో మెసేజ్ అంటే సడన్గా ఒక రోజు పని ఉంటే ఉండొచ్చు. సో కొంతమంది పిల్లలు ఏంటంటే కాలేజీకి వెళ్తున్నాం అని చెప్పి ఆ బస్సు ఎక్కిన తర్వాత బస్సు దిగటం లేకపోతే రాకపోవడం జరుగుతుంది. సో మీకు అటెండెన్స్ ఆ రోజు మీ బాబు రాలేదంటే మీకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తాం. సో అది దీన్ని మీ పిల్లోడిని మీరు ఫాలోఅప్ చేసుకోండి. కొంతమంది హాస్టల్లో ఉంటారు, కాలేజీకి వెళ్ళామని చెబుతారు కానీ కాలేజీకి రారు, మీకు మెసేజ్ వస్తుంది. ఓకే, ఆ మెసేజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు అలర్ట్ అవ్వండి. అలర్ట్ అయ్యి మీ బాబు చెబితే నేను వెళ్ళాను బట్ అటెండెన్స్ బై మిస్టేక్ మీకు పంపారు అంటారు. కాదు, మీకు ఒక బుక్ ఇస్తారు, సాయంత్రం ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో మీ బాబు యొక్క క్లాస్ టీచర్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబరు. ఆ సార్కి ఫోన్ చేస్తే మీ ఓడ హిస్టరీ మొత్తం చెబుతాడు, ఎప్పటివరకు ఎన్ని క్లాసులు జరిగినాయి, మీ బాబు ఎన్ని క్లాసులకు వచ్చాడు, ఎన్నింటికి రాలేదు అనేది.
ఓకేనా? సో మీకు ప్రతి సంవత్సరం మీ బాబు ఫైనల్ ఇయర్స్కి వెళ్ళే వరకు ఒక క్లాస్ టీచర్ ఉంటాడు. ఆ క్లాస్ టీచర్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఈ ఇంటర్మీడియట్ లాగా కాదు ఇది. అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ 8 months 7 months ఈ జేఈ ఎగ్జాము, తర్వాత జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్డ్ అని చెప్పేసి లాస్ట్ 3 monthsలో ఇంటర్మీడియట్ చదివించి ఇంటర్మీడియట్ పాస్ చేసి పంపిస్తున్నారు. బీటెక్ అలా కాదు. 4 సంవత్సరాల కోర్సులో 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్స్కి ఒక సెమిస్టర్ అంటే 6 months. ఈ హాలిడేస్ పోగా హార్డ్లీ 4.5 months ఉంటాయి. ప్రతి 4.5 నెలలకి ఒకసారి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే, సో ఈ ఎగ్జాము మీరు లాస్ట్లో చదువుకుందాంలే అనుకుంటే సిలబస్ కంప్లీట్ కాదు. ఈ 4.5 months తర్వాత ఎండ్ ఎగ్జామ్స్ కన్నా మధ్యలో 2 మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే టోటల్ సబ్జెక్టుకి వచ్చి 100 marks. 100లో 70 marks ఎక్స్టర్నల్ ఎగ్జామ్ అండ్ 30 marks ఇంటర్నల్ ఎగ్జామ్. ఈ 70 marks జేఎన్టీయు ఆర్ యూనివర్సిటీ ఎగ్జామ్ అంటారు. 70 marks బయట నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్ రాయాలి. 30 marks ఇక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్ కూడా 2 మిడ్ ఎగ్జామ్స్ జరుగుతాయి. అంటే మొత్తం ఒక సబ్జెక్ట్లో 5 యూనిట్లు సిలబస్ ఉంటుంది. 2.5 యూనిట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ మిడ్ జరిగిద్ది. ఆ రిమైనింగ్ 2.5 యూనిట్స్ కంప్లీట్ అయినంటే సెకండ్ మిడ్ జరిగిద్ది. ఇది మొత్తం 30 marksకి. ఇక్కడ వచ్చేసరికి ఎండ్ ఎగ్జామ్ వచ్చేసరికి 70 marksకి. ఇలా ప్రతి థియరీ ఎగ్జామ్కి 100 marks. ఓకే, సో దీనిలో 40 marks వస్తేనే సబ్జెక్ట్ పాస్ అయినట్టు. 41 ప్లస్ ఈ 70లో 35% మార్క్స్ అంటే 24 marks రావాలి మీకు. ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో 70కి 24 వస్తేనే మీరు పాస్ అయినట్టు. ప్లస్ ఇంటర్నల్ మొత్తం కలిపి మళ్ళీ 40 రావాలి. ఈ 2 కండిషన్లు సాటిస్ఫై అయితేనే మీరు పాస్ అయినట్టు. సో మిడ్ ఎగ్జామ్లో 30కి 25 వచ్చినాయి. సో ఎండ్ ఎగ్జామ్లో 15 వస్తే 40 వస్తాయి, పాస్ అయినట్టు కాదు. ఓకేనా? సో అది కూడా మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్కి పోతే ప్రమోషన్ రూల్స్. మీరు థర్డ్ ఇయర్కి ఇప్పుడు బీటెక్లో క్రెడిట్ సిస్టమ్ ఉంటుంది. క్రెడిట్ అంటే 4 సంవత్సరాలకు మొత్తం 160 credits. ఒక సబ్జెక్ట్ పాస్ అయితే 3 credits, ఒక ల్యాబ్ పాస్ అయితే 1.5 credit. ఈ విధంగా ఈ 4 సంవత్సరాల మీద మొత్తం క్రెడిట్లు కలిపితే 160 వస్తాయి. ఆ 160లో మీరు థర్డ్ ఇయర్కి ప్రమోట్ కావాలి అంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఉన్న క్రెడిట్లో మీకు 40% రావాలి. సో సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు ఉన్న 80 creditsలో 40% అంటే 33 credits వస్తేనే మీ వాడు థర్డ్ ఇయర్కి వెళ్తాడు. సో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో బ్యాక్లాగులు పెట్టుకుంటే ఆటోమేటిక్గా థర్డ్ ఇయర్కి వెళ్ళటం ఉండదు. 1 year వేస్ట్ అయిపోద్ది. అలానే ఫైనల్ ఇయర్కి వెళ్ళాలన్నా సరే థర్డ్ ఇయర్ వరకు ఉన్న క్రెడిట్స్ మొత్తములో 40% పాస్ అయితేనే ఫైనల్ ఇయర్కి వెళ్తారు. ఓకేనా? ఇది సో కాబట్టి ఎప్పుడు సబ్జెక్టులు అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అటెండెన్స్ 75% మెయింటైన్ చేసుకోవాలి. ఈ 2 స్టూడెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. దీంతోపాటు చెప్పడం మర్చిపోయాను, కన్వీనర్ కోటాలో వచ్చిన వాళ్ళకి 75% అటెండెన్స్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అది ఒకటి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎండ్ ఎగ్జామ్స్ రాయాలన్నా 75% ఉండాలి. జగనన్న విద్యాదీవెన ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ రావాలన్నా 75% అటెండెన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కాలేజీలో హాస్టల్ ఫెసిలిటీస్, బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటి గురించి మీకు ఏమన్నా కావాలంటే హాస్టల్ ఫెసిలిటీస్ ప్రొఫెసర్ ఇన్ఛార్జ్ హాస్టల్స్ డాక్టర్ కమరుద్దీన్ గారు చెబుతారు. తర్వాత ఈ బస్ ఫెసిలిటీస్ కావాలంటే మా ఆఫీస్కి వస్తే మేము చెబుతాము. అవి మొత్తం మీకు డీటెయిల్స్ మీకు ఫైల్ ఇచ్చారు. ఆ ఫైల్లో ఆ బస్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడ ఏంటి అనేది, ఆ ఫీజు ఎంత అనేది మొత్తం దానిలో ఉంది. అది ఒక్కసారి చూసుకోండి అంతా. నెక్స్ట్ లైబ్రరీ. ఈ కాలేజీలో 26,480 బుక్స్ ఉన్న పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో మీకు ప్రతి స్టూడెంట్కి 3 books ఇస్తారు, టెక్స్ట్ బుక్స్. ఆ బుక్స్ మీరు ఒక 15 days వరకు ప్రిపేర్ అయ్యి తర్వాత మళ్ళీ సబ్మిట్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్స్ పెద్దగా కొనాల్సిన అవసరం ఉండదు. ఆ మెటీరియల్స్ కొన్ని ప్రింటెడ్ మెటీరియల్స్ అవి తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? లైబ్రరీ మాత్రం మంచి మీకు కావాల్సిన బుక్స్ ఉన్నాయి, అన్నీ తీసుకోవచ్చు లైబ్రరీలో. తర్వాత మీకు ఈ రోజు నుంచి క్లాస్ వర్క్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టే.
ఫస్ట్ ఒక 15 days ఇండక్షన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్పెషలైజేషన్స్, ఇంజనీరింగ్లో ఏ ఉంటుంది, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, అవి మొత్తం. తర్వాత మీకు ఇచ్చిన షీట్లో కూడా ఇవి 16 days యాక్టివిటీస్ ఏమున్నాయి అనేది ఒక షీట్ ఇచ్చాము చూడండి, Day 1 to Day 16. సో ఆ తర్వాత క్లాసెస్ ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి. ఈ అకాడమిక్ ఇయర్ ప్రతి సంవత్సరము ఎప్పుడు ఇయర్ స్టార్ట్ అవుతుంది, సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు మిడ్ ఎగ్జామ్స్, ఎప్పుడు ఎండ్ ఎగ్జామ్స్ అనేది మొత్తం మీకు ఇయర్ స్టార్టింగ్లోనే మేము మెటీరియల్ సప్లై చేస్తాం, యూనివర్సిటీ నుంచి వస్తుంది. సో రీసెంట్గా వచ్చిన R23 అంటే మీది రెగ్యులేషన్ 23 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ జూన్లో ఉన్నాయి. ఓకే, సో 24 జూన్కి మీకు ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫైనల్లీ ఇంకొకటి చెబుతా స్టూడెంట్స్కి, మీరు ఈ 4 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. డిసిప్లిన్డ్గా చదువుకొని 4 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. ఈ 4 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తే 40 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. అంటే మీకు కోర్స్ అయ్యేకి 20 years, రిటైర్మెంట్ 60 అనుకుందాం, అంటే 40 years లెఫ్ట్ ఓవర్. అంటే ఈ 4 సంవత్సరాలు మీరు హార్డ్ వర్క్ చేసి ఇక్కడ మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు మంచి జాబ్తో బయటికి వెళ్తే 40 years ఎంజాయ్ చేయొచ్చు. ఈ 4 సంవత్సరాలు పేరెంట్స్ని మోసం చేసి మమ్మల్ని మోసం చేసి 4 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేస్తే 40 సంవత్సరాలు బాధపడాల్సి వస్తుంది. సో ఈ రెండిట్లో ఏది బెస్టో మీరు డిసైడ్ చేసుకోండి. ఫైనల్లీ ఈ కాలేజీ మీద నమ్మకం ఉంచి, ఈ కాలేజీ కన్నా ముందు కిడ్స్ మేనేజ్మెంట్ మీద నమ్మకం ఉంచి పిల్లలందరినీ ఇక్కడ చేర్చిన పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.